శబ్దవేది తరువాయి భాగం. లేఖతో సహా భీమవర్మ వద్దకు వెళ్లిన విజయవర్మ తిరిగొస్తూ త్రోవలో పురుష రూపంలో పారిపోతూ ఉన్న కర్ణుణ్ణి కలుసుకున్నాడు. యుద్ధంలో భీమవర్మ పక్షం ఓడిపోయింది. భీమవర్మ మారువేషంతో ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు. అక్కడ శత్రువులు పెచ్చరిల్లుతారు. భీమవర్మ ఆజ్ఞ ప్రకారం విజయవర్మ కరుణను గిరికోట చేరుస్తాడు. ఇక ఏం జరిగిందో ఇప్పుడు విందాం. గిరికోట తిరిగి వెళ్లిన విజయవర్మకు అక్కడ జనమంతా చాలా నిస్పృహగా కనిపించారు. యుద్ధంలో ఓడిపోవటం, పైపెచ్చు శబ్దవేది దండగారు. కోటలో ప్రవేశించిన కరుణాకరుడు మళ్లీ కనిపించలేదు. తన తండ్రి చావును గురించి అతను అన్న మాటలు విజయవర్మ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఏమీ తోచక అతను రామ్ సింగ్ను అడిగాడు. రామ్ సింగ్ ఒక్క క్షణం అతని వంక తీవ్రంగా చూచి, నాకు ఈ విషయాలు తెలియవు. నీవు ఇలాంటి విషయాలు పట్టించుకొనకపోవటమే మంచిది. కాదంటావా? సోమశర్మ గారిని అడుగు అన్నాడు. మారు మాట మాట్లాడకుండా విజయవర్మ వెళ్ళిపోయాడు. భీమవర్మ తన సైనికులకు ధైర్యం చెప్పి బిసల్పూర్ సామంతులలో ఒకడైన దేవదుర్గాధిపతికి ఒక లేఖ పంపించాడు. అతడు ఈ విధంగా రంగు మార్చడం ఎవ్వరికి ఆశ్చర్యం కొలపలేదు. అతనికి ఇది అలవాటే. విజయవర్మ తిన్నగా సోమశర్మ గారి వద్దకు వెళ్లి రామ్ సింగ్ ను అడిగిన ప్రశ్న మళ్లీ అడిగాడు. సోమశర్మ ఇదివరకు ఒకసారి చెప్పలేదా అనేసి వెళ్ళిపోయాడు. విజయవర్మకు తృప్తి కలగలేదు. ఈ విషయం ఇంకెవరిని అడుగుదామా అనుకునేటంతలో భీమవర్మ గారు పిలుస్తున్నారని చెప్పాడు ఒక సైనికుడు. విజయవర్మ వెళ్లేటప్పటికీ భీమవర్మ తన గదిలో కోపంగా పచారు చేస్తున్నాడు. పక్కన సోమశర్మ తప్ప మరెవ్వరూ లేరు. వెంటనే విజయవర్మ తనకు పిలుపు ఎందుకు వచ్చిందో గ్రహించగలిగాడు. నన్ను పిలిచారా అన్నాడు మెల్లగా. అవును, కనపడ్డ వారిని అందరినీ నీవు ఏవో ప్రశ్నలు వేస్తున్నావట కదా. నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసినందుకు ఇదేనా ప్రతిఫలం? నీకేం లోటు చేశాను? కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నానే అని కస్సుమంటూ లేచాడు భీమవర్మ. ఇవన్నీ మర్చిపోయేటంత కృతజ్ఞుణ్ణి కాను నేను. కాని నా తండ్రి చావు గురించి రకరకాల గాలి కబుర్లు వినివస్తున్నాయి. సత్యం ఏమిటో తెలుసుకునే వరకు నాకు స్థిమితం చిక్కదు అని విజయవర్మ గట్టిగా సమాధానం చెప్పాడు. అయితే విను, భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. మీ తండ్రి చావుతో నాకెట్టి ప్రమేయం లేదు. నా మాట నమ్మకం ఉంటే అనుమానం రద్దు చేసుకో, లేదా కోట బయట అరణ్యంలో నా శత్రువులు ఎంతమందో ఉన్నారు, నీవు కూడా వారిలో కలిసిపో అని భీమవర్మ ఒట్టు వేసేసరికి విజయవర్మకి పూర్తిగా సంతృప్తి కలిగింది. అతను సంతోషంగా సోమశర్మ వైపు తిరిగాడు. కానీ సోమశర్మ ముఖం చూచి అతనికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. అతని ముఖం మీద కత్తివాటుకు నెత్తురు చొక్కలేదు. భయంతో నిలువుగా వణికిపోతున్నాడు. విజయవర్మ మళ్ళీ అనుమానంతో సోమశర్మ గారు కూడా ఒట్టు వేసుకుంటే అన్నాడు. ఎందుకు వేసుకోడు? నేరం చేయని వాడికి ఏం భయం? వేసుకోవయ్యా ఒట్టు అన్నాడు భీమవర్మ. కాని సోమశర్మ నోటి వెంట మాట రాలేదు. భీతితో అతడు భీమవర్మ వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ గది కిటికీలోంచి ఒక బాణం రివ్వుమంటూ వచ్చి ఆ ముగ్గురికి ఎదురుగా ఉన్న గోడలో గుర్చుకొని జవజవలాడింది. అది శబ్దవేది బాణమని ఆ ముగ్గురు చూడగానే తెలుసుకున్నారు. సోమశర్మ ఒక పిచ్చి కేక వేసి వెనుక పడిపోయాడు. భీమవర్మ విజయవర్మలు పరిగెత్తుకొని కిటికీ వద్దకు వెళ్లి తొంగి చూశారు. కానీ ఏ విధమైన అలజడి కనిపించలేదు. దూరంగా చెట్ల మీద పక్షులు ప్రశాంతంగా ఎగురుతున్నాయి. భవన ద్వారం వద్ద యథావిధిగా కాపలా కాస్తూనే ఉన్నారు. సరే విజయ, ఇక నీవు వెళ్ళు. సోమశర్మ ఒట్టు వేసుకోక ఎక్కడికి పోతాడో చూస్తాను. నీవు కొంచెం కనిపెట్టే ఉండు, ఎందుకైనా మంచిది అని భీమవర్మ విజయుని పంపివేశాడు. అప్పుడే తేరుకుంటూ ఉన్న సోమశర్మ వైపు తిరిగాడు. నీ మూలాన అతనికి మళ్ళీ అనుమానం వేసింది. ఈ రాత్రికి నీవు కూడా ఒట్టు పెట్టుకుంటే అతని ప్రాణాలు రక్షించిన వాడినవుతావు, లేదా అతడు కూడా తన తండ్రితోవే పట్టవలసి వస్తుంది. ఇదిగో వెంటనే అతని పడమటి గదిలోకి మార్చు. పడమటి గదిలోకా అన్నాడు సోమశర్మ బొంగురు గొంతుతో. అవును, అతని చావు బ్రతుకులన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఒట్టు పెట్టుకొని ఏదో విధంగా మైదు పుచ్చావా అతను బ్రతికిపోతాడు, లేదా తండ్రితో పాటు కొడుకుని చంపిన పాపం కూడా నీ తలకు చుట్టుకుంటుంది. ఏమంటావు అన్నాడు భీమవర్మ. క్షణం మాత్రం ఉండి సోమశర్మ, లేదండి, అతని ప్రాణాలు రక్షించటానికి బొంకనైనా బొంకుతాను అన్నాడు. ప్రక్క గదిలోనే ఉంటా, అతని అనుమానం నిర్మూలన చెయ్యి అని భీమవర్మ వెళ్ళిపోయాడు. మరికొంతసేపటికే విజయవర్మ ఆ గదిలో ప్రవేశించాడు. పాపం సోమశర్మ ముఖం పారిపోయింది. తలెత్తి చూసి విజయవర్మ చేయి పట్టుకొని, నేను కూడా ఒట్టు పెట్టుకుంటే నీకు సంతృప్తి కలుగుతుందిగా. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నీ తండ్రి చావుతో నాకెట్టి ప్రమేయం లేదు అని నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు విజయవర్మ, సరే
మరి ప్రమేయం ఎవరికుందో మీకు తెలుసా అని అడిగాడు. సోమశర్మ త్రోటుపడి లేదు లేదు నాకేం తెలియదు అంటూ వెళ్ళిపోయాడు. నిర్దోషినని ఒట్టు పెట్టుకున్న సోమశర్మ ఇలా తత్తరబెత్తరై హఠాత్తుగా వెళ్ళిపోవటం విజయవర్మకు ఆశ్చర్యం కలిగింది. నలువైపులా కలయి చూచాడు. ఎదురుగా ఉన్న గది కిటికీలు కదిలినట్లు కనిపించింది. ఎవరిదో ఒక కన్ను క్షణమాత్రం తలుక్కుమని తొలగిపోయింది. జరిగిన సంభాషణ అంతా ఎవరో పొంచి వింటున్నారన్న సంగతి విజయవర్మకు రూఢి అయింది. ఇదంతా ఒక మాయా నాటకం అన్న సంగతి తెలిసిపోయింది. నేను సాలిన వాళ్ళల్లో చిక్కుకున్నాను అనుకున్నాడు. వెంటనే కరుణాకరుడు స్ఫురణకు వచ్చాడు. పాపం నా మూలాన అతడు కూడా వల్లో చిక్కుకున్నాడే అని విచారించాడు. విజయవర్మ గదిలో నుంచి బయటికి రాగానే ఒక దూత వచ్చి అతను ఉనికి మరో క్రొత్త గదిలోకి మార్చబడిందని చెప్పాడు. ఎందువల్ల? ఏ గది అని అడిగాడు విజయవర్మ. పడమటి గదిలోకి అని బదులు చెప్పాడు దూత. ఎలాంటి గది? బాగుంటుందా అన్నాడు విజయవర్మ. గదికేం బేషుగ్గానే ఉంటుంది, దయ్యాలున్నాయన్న మాటే కాని అన్నాడు దూత. శంకాకుల చిత్తంతో విజయవర్మ తన క్రొత్త నివాసం వైపు తరలాడు. ఆ గది ఎత్తు తక్కువగా విశాలంగా చీకటిగా ఉంది. దానిలో పందిరి మంచం మహారాజులు పడుకునే నిద్రించే దానిలాగే ఉంది. ఒకప్పుడు ఎవరో గొప్పవారున్న గది. ఇదంతా చూడగా విజయవర్మ అనుమానం ఇంకా ఎక్కువైంది. అతడు గోడలు అలమార్లు అన్నీ తట్టి పరీక్షించి చూచాడు. కాని ఎక్కడా విశేషమేమీ గోచరించలేదు. అయితే గుప్తద్వారం ఎక్కడో ఒక చోట ఉండే తీరాలే అని అనుకున్నాడు. రాను రాను అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇటువంటి చోట కన్ను మూయడం ప్రమాదం అనుకున్నాడు. ఇంతలో అతనికి గది తలుపులు ఎవరో గోకుతున్నట్లు వినిపించింది. దగ్గరకు వెళ్లి చెవుబగ్గి విన్నాడు. ఎవరో మెల్లగా తలుపు తీయమంటున్నారు. కంఠం గుర్తుపట్టి విజయవర్మ వెంటనే తలుపు తీశాడు. ఒక చేతిలో చురకత్తి పట్టుకొని కరుణాకరుడు లోన ప్రవేశించాడు. ఏం జరిగింది? కోట్లో ప్రవేశించాక మళ్ళీ కనిపించలేదేమి అని ఆత్రంగా ప్రశ్నలు వేశాడు విజయవర్మ. ఏం జరిగితేనేం? మనం మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం. నీవు మటుకు త్వరగా పారిపో. తెల్లవారితే ప్రాణాలు దక్కవు. వాళ్ళు గుసగుసలాడుకోవటం నేను చెవులారా విన్నాను అన్నాడు కరుణాకరుడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి గుప్తద్వారం కోసం మళ్లీ వెతకడం ప్రారంభించారు. ఇంతలో గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. దీపం ఆర్పేసి వారిద్దరు చీకట్లో దాక్కుని చూచారు. గదికొక మూల వారు గోడ ఆనుకున్న చోట చెక్కలు తొలగి కొంచెం వెలుతురు లోనకి చొరబడింది. విజయుడు కరుణాకరుడు ఊపిరి బిగబట్టుకొని ఇది చూస్తూ ఉన్నారు. ఇంతలో భవనం వెలుపల కేకలు అరుపులు వినిపించినాయి. తక్షణమే గుప్తద్వారం మూసుకుంది. హంతకుడు ఇది అదును కాదు అని వెళ్ళిపోయాడు. బయట అరుపులు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కరుణ ఏది? వెతకండి వెతకండి అంటున్నారెవరో. కరుణ ఎవరబ్బా? కరుణాకరా? పొరపాటున నిన్ను ఆడపిల్ల అని అనుకోవటం లేదు కదా వాళ్ళందరూ అన్నాడు విజయవర్మ. మొదటికే ముప్పొచ్చింది ఇప్పుడు. నన్ను పట్టుకునేదాకా ఊరుకోరు వాళ్ళు. తలుపు తెరచి నన్ను పోనివు విజయ. వాళ్ళు నన్ను పట్టుకొని సంబరపడుతుంటే నీవు తప్పించుకుపోవచ్చు అని సలహా చెప్పాడు కరుణాకరుడు. అప్పుడు అర్థమైంది విజయవర్మకు పరిస్థితి అంతా. నీవు కరుణాకరుడివి కావు, నీవే కరుణవు అని అరిచాడు. కరుణ మారు మాట్లాడకుండా నిల్చుంది. కరుణ, మించిపోయిందేమీ లేదు. బ్రతికి బాగుంటే మనిద్దరికూ ఎడబాటు ఉండదు. చావే తప్పకపోతే ఇద్దరం ఒకసారి చద్దాం అన్నాడు విజయుడు. కాని అంతలో అతని మాటలు కాదనటానికే అన్నట్టుగా బయట అడుగులు సందడి వినిపించింది. అంతేకాదు ఎవరో బలవంతంగా తలుపు కొడుతున్న ధ్వని కూడా అయింది. పైగా మరు నిమిషంలోనే భీమవర్మ కంఠం వినిపించింది. తలుపు తెరువు విజయ, లోపల ఎవరున్నది మాకు తెలుసు, వెర్రి వేషాలు వేయకు అన్నాడు ఆయన. వెంటనే విజయవర్మ కరుణాకరుడు గుప్తద్వారం కేసి పరుగులెత్తారు. వారు బయటపడేసరికి భీమవర్మ భటుల తావులకి గది తలుపులు బ్రద్దలైనాయి. గుప్తద్వారానికి ఆవాల ఇరుకగా చీకటిగా ఉన్న ఒక త్రోవ వెంబడే వెళ్ళగా వారొక రహస్య కక్షాన్ని చేరుకున్నారు. మరి ముందు త్రోవ లేక అక్కడే ఆగిపోయారు. ఆ ప్రమాద సమయంలో కరుణ విజయవర్మకు తన కథంతా చెప్పింది. తానుకు జమీందారు కూతుర్నని, అనాథరాలు కావడం చేత చిన్నప్పటి నుంచి చంద్రదుర్గాధిపతి ఇంట పెరిగానని, ద్రోహబుద్ధి గల భీమవర్మ తనను బలిమిని పట్టి తెప్పించి పురుష వేషం ధరింపచేశాడని కూడా చెప్పింది. ఆ కథంతా వినగానే విజయవర్మకు చాలా జాలి వేసింది. నా గొంతులో ప్రాణం ఉండగా ఇక నేను వీడను అని మాటిచ్చాడు. అంతలో మళ్ళీ అడుగుల సందడి వినిపించింది. తిరిగి చూస్తే రామ్ సింగ్. ఆహా, ఉన్నారిక్కడే. ఇంకేం, అనుకున్నంత పని జరిగింది అన్నాడు అతను. విజయవర్మ నిశ్శబ్దంగా చురకత్తి ఎత్తాడు. ఆగవయ్యా పెద్ద మనిషి, పారిపోవడానికి త్రోవ కనపడలేదా? నే చూపిస్తాను అన్నాడు రామ్సింగ్. విజయవర్మకు అప్పుడు అర్థమైంది రామ్సింగ్ తమ మిత్రుడేనని. రామ్సింగ్ వారికి ఇంతకు ముందే
భీమవర్మ దూతపోయిన రహస్య ద్వారం చూపించాడు. గోడనున్న రాతి పలక తొలగించగా త్రోవ ఏర్పడింది. వెంటనే పారిపోమని వారికి సలహా చెప్పి రామ్ సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయవర్మ, కరుణ ఆ త్రోవనే వెళ్లి కోట గోడను చేరుకున్నారు. అక్కడ భీమవర్మ దూత దిగిపోయిన కిటికీ ఉంది. దాని చువ్వలకింకా త్రాడు వేలాడుతూనే ఉంది. పర్వాలేదు అనుకున్నాడు విజయవర్మ. ఇంతలో వెనక నుంచి కేకలు వినిపించాయి. రా కరుణ, ఆలసిస్తే లాభంలే అన్నాడు విజయవర్మ. కాని కరుణ కిటికీలోంచి ఆ అగాధంలోకి తొంగి చూచి గజగజ వణికిపోయింది. భీమవర్మ భటులు రానే వచ్చారు. ఏమైతే అయిందని విజయవర్మ కరుణను వదిలేసి త్రాడు పట్టుకొని దూకేశాడు. పైనుంచి బాణాల వర్షం కురిసింది. కాని విజయవర్మ లెక్క చేయకుండా ఆ గర్త ఈది అవతలకు చేరాడు. పొదల మాటున ఇక భయం లేకపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత త్రోవలో అతనికి శబ్దవేది బాణానికి ఆహుతైన భీమవర్మ దూత శవం కనిపించింది. తడిమి చూడగా ద్రోహి భీమవర్మ విపక్షంలో కలిసిపోతానని దైవ దుర్గాధిపతికి వ్రాసిన జాబు కనపడింది. ఎందుకైనా మంచిదని ఆ జాబు తన వద్ద అట్టే పెట్టుకున్నాడు విజయవర్మ. కొంచెం దూరం వెళ్ళగానే అతనికి శబ్దవేది దళం వారు కనిపించారు. ఈసారి వారి వెంట నాయకుని వద్దకు వెళ్ళటానికి విజయవర్మ వెనుకదీయలేదు. శబ్దవేది అయిన చండీదాసు అతన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. కరుణను వెనక వదిలి రావటం తెలివిగల పని అని విజయుణ్ణి ఊరడించారు. నీ సంగతంతా తెలిసిపోయింది, ఇక చూసుకో అంటూ విజయుడు భీమవర్మకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూడటంతోనే భీమవర్మ పళ్ళు పటపటా కొరికేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.